వెల్కమ్ టు మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఇది ఒక డిఫరెంట్ సిటీలోనే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి బయటికి వస్తున్నాడు అని అంటే అనేక వడదొడుకులను తట్టుకొని ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఒక మహిళ అయ్యుండి కూడా తన నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలి, తండ్రికి తగ్గ కూతురు అనిపించుకోవాలి అన్నటువంటి నినాదంతో అనునిత్యం కూడా ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ప్రతి గడప గడపకు వెళ్తున్నటువంటి విజయారెడ్డితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే విజయారెడ్డి గారు. నమస్కారం అండి. ఆల్మోస్ట్ మీ పాదయాత్ర కూడా 90% కంప్లీట్ అయింది అనుకుంటా. ఎట్లా ఉందండి నియోజకవర్గ పరిస్థితి, ఎట్లా కనబడుతూ ఉన్నాయి? నియోజకవర్గం అన్నది ఈరోజు మాకు కొత్త కాదండి. నాన్నగారు నేను పుట్టకముందే ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. ఒక కుటుంబ సభ్యుల లెక్క అందరూ కూడా మాకు పరిచయము, సుపరిచితమే, ప్రతి ఇల్లు సుపరిచితమే. కానీ రాజకీయాల్లో మీరు అన్నట్టు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి. అన్నిటినీ కూడా సెట్ చేసుకుంటూ మన బలాన్ని పెంచుకుంటూ, ఎందుకంటే 12 ఏళ్ళుగా నేను కూడా ఈ రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో నుంచి ముందు నుంచి నాన్నగారు ఉన్నా కానీ మాకు అవకాశం రాకపోవడము, ఇతర పార్టీలో నుంచి మేము కంటెస్ట్ చేయడము, అక్కడ గెలవడము, అక్కడ కూడా మన క్యాడర్ని పెంచుకొని అదే క్యాడర్ తోటి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఒక పీజీఆర్ బిడ్డగా విజయారెడ్డిగా నా ముద్ర నాకు ఉన్నా కానీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతంగా చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కానీ స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళనందరినీ కూడా మళ్ళీ మోటివేట్ చేస్తూ కలిసి పనిచేద్దామని ఒక ఉద్దేశంతో మేము కోఆర్డినేషన్ సిస్టంలో పనిచేస్తూ ఉన్నాము. నియోజకవర్గం కూడా నేను ఇప్పుడు తిరిగినది కాదు, ఇంతకుముందే నేను 3-4 సార్లు ప్రతి గడప తిరిగిన దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని, కాంగ్రెస్ పాంప్లెట్స్ పట్టుకొని, కాంగ్రెస్ పథకాలు వస్తే ఏం ప్రామిస్ చేస్తుంది, ఎట్లా చేస్తారన్నది కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఆల్మోస్ట్ 90-80% కాన్స్టిట్యున్సీ కవర్ అయిపోయింది. బాగా మంచి స్పందన ఉన్నది, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాము, ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఉన్న ప్రభుత్వంతో విసిగెత్తిపోయారు కాబట్టి డెఫినెట్గా పీజీఆర్ బిడ్డగా నన్ను ఒక నాయకురాలు లేక 12 ఏళ్ళని చూస్తున్నారు కాబట్టి నా మీద నమ్మకంతో వాళ్ళ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుందండి మాకు. సో గతంలో ఒక 1 year బ్యాక్ చూసుకుంటే మీరు ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కానీ టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్న మీరు ఏ ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్కి అటెండ్ కాకపోవడం ఎందుకు మీకు ఎమ్మెల్యేకి విభేదాలు? ఎమ్మెల్యే యాక్చువల్గా అయితే నేనున్న రోజులు నేను 2 times కార్పొరేటర్ని. 2018లో అప్పటికి నాది టర్మ్ ఆల్మోస్ట్ అయిపోయినాక కూడా 2 years ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా గెలిచినాక కూడా ఆయన తత్వమే అది. ప్రజల్లోకి వచ్చి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో లేడు. ఏదో ప్రభుత్వపరమైన ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు లేకపోతే ఎలక్షన్ల ముందు రావడమే తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. మేము అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నాం. సరే కార్యక్రమాలు అంటారా, అవి ప్రజలకు అందించేటట్టు మేము మా వంతు కృషి చేశాము. పని చేసే తత్వం వేరు, మా పని చేసే తత్వం వేరు కాబట్టి అది పొసగగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నది లేదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో హడావిడిగా ముందుకు వచ్చి అందులో నేను కాంగ్రెస్లో జాయిన్ అయినాక ఇన్సెక్యూరిటీతో ఎక్కువ తిరుగుతున్నాడు తప్ప ఆయన ప్రజల్లో ఉన్నది కానీ ప్రజలకు చేసింది కానీ ఏం లేదు. మేము చేసిన కార్యక్రమాలు, మేము ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించిన కార్యక్రమాలకి ఇప్పుడు శంకుస్థాపనలు చేసుకుంటూ తిరుగుతున్నాడు కానీ ఆయన చేసింది కాన్స్టిట్యున్సీకి కానీ డివిజన్కి కానీ ఏమీ లేదు. అది ప్రజలకు తెలుసు. ఎప్పుడు కూడా ఆయన తత్వం, మా తత్వం ఎప్పుడు పొసిగేది కాదు. మేము ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేసేవాళ్ళం, అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ధనం నాయందరూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, సిటీ అంతా కటౌట్స్ పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఖైరతాబాద్కి తీసుకొచ్చిన ఏకైక నాయకుడిని అని చెప్తాడు. ఇది అవాస్తవం? సరే, ఖైరతాబాద్ ప్రజలకు తెలుసు అది వాస్తవమో అవాస్తవమో. ఆయన వచ్చిన పథకాలు ఏవో ఆయనకే తెలిస్తే బాగా. ఎప్పుడు ఆయన రాకముందు జరిగిన పథకాలన్నీ కూడా నేనే ఇచ్చాను, నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. 58 జీవో వచ్చినప్పుడు ఆయన ఆలోచించుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్లోనే లేడు. 58 జీవోల కింద నేను బస్తీలకు పట్టాలు ఇప్పించినాను అని చెప్తే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి అలాంటివి. ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో, ఏ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఆయనకి అంతగా రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలకు తెలుసు ఎవరు అనునిత్యం ఉండి చేయించారు. అదేవిధంగా మీరు చెప్తున్న ప్రభుత్వ పథకాలు మేము ముందు నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు మంచివే, మేము కాదని అంటలేం. కానీ దాన్ని ఎన్నుకున్న ఉద్దేశం సరిగ్గా లేదు. ఏదన్నా కానీ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ వరకు దాన్ని కమిషన్ బేస్లో చేసుకుంటున్నారు. కానీ ప్రజలకు ఒక సంక్షేమ పథకం అంటే మనం అన్బయాస్డ్గా
నిస్వార్థంగా ప్రజలకు అందిస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అందులో మేము చాలా మటుకు 1.5 టర్మ్ వరకు మేము అందులో ఉన్నాం కాబట్టి అది చేయగలిగినాము. ఇప్పుడు అది చేయలేదని అందులోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది తప్ప మా సొంత ప్రయోజనాల కోసం కాదు. ఇప్పుడున్న నాయకుడు ఆయన చుట్టూ భజన చేసుకునేటోళ్ళకి లేకపోతే వాళ్ళ అర్హులు కాకపోయినా వాళ్ళకి అందించడంలోనే ఆయన నిమగ్నం అయ్యాడు. కానీ ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు అందుతే ప్రజలు మీరు ఏమి ఫ్లెక్స్లు వేసుకోవసరం లేదు, మీరు వాళ్ళ చుట్టూ తిరగవసరం లేదు, వాళ్ళే మీకు ఓట్లు వేస్తారు. అది ఎందుకు చేస్తలేరంటే వాళ్ళు చెప్పిన పథకాలు ఎన్నో ఉన్నాయి, అవి చేయలేంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు ఇంటికి 5 లక్షలు కట్టుకోవడానికి ఇస్తానని రేకులీలు. ఇప్పుడు అదే పథకం పెట్టుకొని ముందుకెళ్ళమనండి, ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. ఎంతమందికి ఇప్పించాడో ఎంతమందికి ఓట్లు వేయించుకుంటాడో ఆయన కనుక్కోమనండి, అక్కడే తెలిసిపోతుంది మనకి. రోజుకి దళిత బంధని వందలలో వేలలో దళితులను బలహీన బడుగు వర్గాలని మోసం చేసి ఆయన చుట్టూ తిప్పుకుంటా ఉన్నాడు. అందులో ఎంతమందికి న్యాయం చేసిండో అడగండి. అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీసీ బంధు అని పెట్టిస్తున్నారు. ఆ బీసీలలో ఎంతమందికి న్యాయం చేయగలుగుతున్నారు? వాళ్ళు మైనారిటీలు లోన్లు పెట్టుకొని సంవత్సరం పైన అయింది. ఒకసారి 80% సబ్సిడీ అంటారు, ఒకసారి ఫుల్ సబ్సిడీ అంటారు. ఏదో ఒక సబ్సిడీ ఫస్ట్ అయితే ప్రజలకైతే అందించండి. అది అందించే భాగ్యమే లేదు. అన్ని పథకాలు చెప్పుకొని ప్రజలను ఎంబడి తిప్పుకోవడం తప్ప పథకాలు నిజంగా ప్రజలకు అందుతే ఏ ఫ్లెక్స్లు అవసరం లేదండి. నాయకులకు వాళ్ళే ఎంబడ తిరుగుతారు, హారతులు పడతారు. అది చేయలేని పరిస్థితిలోనే ఈ బూటక మాటలు చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఏజ్తో పాటు ఆయనకి మెమరీ పవర్ కూడా లాస్ అవుతుంది. ఏ పథకం ఏ ప్రభుత్వం టైంలో వచ్చిందో ఆ టైంలో ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఆయన మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఆయన ఒకసారి ఆత్మ పరిశీలించుకొని ప్రజల్లోకి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఆయనకు ఉన్న ఆయంత మర్యాద కూడా పోతుంది. సో ఇప్పుడు పీజేఆర్ ఫౌండేషన్తో ఎంతోమందికి సేవలు అందించారు నాన్నగారు, మీరు. సో ఆల్మోస్ట్ ఖైరతాబాద్ ప్రాంతానికి తెలుసు. సో ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పీజేఆర్ కూతురుగా వెళ్తా ఉన్నారా, విజయ అక్కగానే వెళ్తా ఉన్నారా? పీజేఆర్ ఫౌండేషన్ నాన్న తదంతరం పెట్టామండి. ఎందుకంటే ఒకటి కొన్ని మనం అనుకున్నవి రాజకీయంగా చేయలేనివి ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేయాలనే ఉద్దేశంతో ఈ పీజేఆర్ ఫౌండేషన్ పెట్టాను. దాని ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నోట్బుక్స్ పంపిణీ చేస్తాము. అదేవిధంగా అర్హులైన వాళ్ళకందరికీ కూడా మా వంతు సహకారం ఏదైతే ప్రభుత్వం నుంచి అందదో మా వంతు సహకారంగా మేము అందించడానికి పనికొస్తుంటుంది. కాబట్టి ఈ పీజేఆర్ ఫౌండేషన్ పెట్టాము. మంచి కార్యక్రమాలకి పార్టీలకు అతీతంగా దాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. నియోజకవర్గంలో పీజేఆర్ బిడ్డగా నేను ఎప్పుడో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఖైరతాబాద్ ఆడపడుచుగా విజయ అక్కగా నన్ను అందరు కూడా అక్క అక్క అని పిలుచుకుంటా ఉన్నారు. ఆ అనుబంధంతో మేము ఇంకా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. డెఫినెట్గా పీజేఆర్ బిడ్డ అనేది నాకు ఒక పుట్టుకతోటి వచ్చిన అడ్వాంటేజ్ కాబట్టి డెఫినెట్గా అది అయిన లెక్క నేను ఉంటానని కూడా ప్రూవ్ చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు, ఆయన లెక్క పనిచేస్తానని నమ్ముతున్నారు. కాబట్టి నా వెంట నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా పీజేఆర్ బిడ్డ విజయ అక్క ఎంత స్ట్రెంత్ వెళ్తుందో ప్రజలకు తెలుసు. ఆమె తత్వం ఏంది, ప్రజలతో ఎట్లా మమేకం అవుతుందో, ఎట్లా ముందుకెళ్తుందో చూస్తూ ఉన్నాం. అనునిత్యం అన్న అంటే నేను పలికే నాయకుడు పీజేఆర్ అయితే, అక్క అంటే నేనున్నానని నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పీజేఆర్ ఒక నీడ లెక్క నేను ముందుకు వెళ్తున్నాను, ప్రజలు నాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ముందుకు వెళ్తా ఉన్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇన్ని డేస్ పాదయాత్ర చేశారు కాన్స్టిట్యున్సీలో దగ్గర. స్థానికేతర సమస్యలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి చాలా వరకు. అనేక ఇష్యూస్ వాటర్ వల్ల కావచ్చు, లేదా అనేక అండర్ గ్రౌండ్లో కూడా చాలా బ్లాక్ వాటర్ వస్తూ ఉన్నాయి అనేది చాలా సందర్భాలలో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రధాన సమస్య. సో బస్తీలకు సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ ఇక ఇష్యూస్ అంటే అనేకం అని చెప్పుకోవాలి. ఈ సమస్యలన్నింటినీ విజయక్క ఎట్లా సాల్వ్ చేస్తుంది రేపు? ఒకటండి, డెవలప్మెంట్ అనేది ప్రజా సమస్యలు అనేది ఒక రోజుతో తీరిపోయేది కాదు. అనునిత్యం మనం ప్రజల్లో మధ్యలో ఉండి పని చేసుకొని వెళ్తుంటే రోజు పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న సమస్య రేపు సమస్యగా ఉండదు. కాబట్టి ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేయాలంటే పీజేఆర్ లెక్క ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉండాలి. అది మేము చేస్తాం కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది. సరే, అధికారం వచ్చినప్పుడు ఇంకా స్ట్రెంథన్గా చేస్తాము, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో పోరాడి చేపిస్తాం. చేయడం మాత్రం కంపల్సరీ. ప్రజలకు మధ్యలో ఉంటే సమస్యలు అన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్పొరేట్ అయినాక ఖైరతాబాద్ డివిజన్లో వర్షపు ముంపు ప్రాబ్లం చాలా ఉండే. ఫస్ట్ ఎలక్షన్ నేను కార్పొరేటర్గా గెలిచినాక వర్షం పడినప్పుడు ఫోన్లు వస్తే వచ్చి చూస్తే భయం వేసింది నాకు. ఖైరతాబాద్ అంతా దిగ్బంధం, ఎంట్రన్స్ అక్కడ ఒక ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఎంట్రన్స్, 3 ఎంట్రన్స్లో వాటర్ నిండిపోయి ఉన్నది. ఇప్పుడు ఇంత కొంచెం క్లియర్ చేసుకుంటూ వచ్చాము. మ్యాక్సిమం ఖైరతాబాద్లో ఎందుకంటే పక్కన ట్యాంక్ బండ్ ఉంటుంది, లో లెవెల్ ఏరియా కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం అయితే క్లియర్ చేయగలిగినాం. ఒక సిఐబి క్వార్టర్స్ ఒకటి కూడా ఎస్ఎన్డిపి కింద పెట్టినాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సిఐబి క్వార్టర్స్ని
ఎస్ఎన్డిపి కింద తీసుకొని కమిషనర్ ఆఫీస్ ఉందిగా జిహెచ్ఎంసీ ఆఫీస్ అక్కడ నాలాలో కలుపుతామన్నారు. కానీ సెక్రటేరియట్ వచ్చినాక ఆ పనులు మానేయడం జరిగింది. దాంతో ఆ సిఐబి కాటేజ్ ఒక్కటి మాత్రం ప్రాబ్లం సాల్వ్ లేక ఉన్నది. అదేవిధంగా నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్లో మక్తాలో చాలా సివియర్ సివరేజ్ ప్రాబ్లం ఉంది, రెయిన్ వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి. మేము ఎన్నోసార్లు ఎండీకి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మెమరాండంలు చెప్పాము. అది ఎందుకంటే అది కుంట కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి ఆ సివరేజ్ ప్రాబ్లం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎన్నో కమిషన్లతోటి మేము అక్కడ రిపోర్ట్లు చేయించాము. ఆ రిపోర్ట్లను మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ఆ దిశగా మేము రాబోయే రోజుల్లో అడుగులు వేస్తాము. అదేవిధంగా బంజారాహిల్స్లో కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో ఇంకా కూడా రెగ్యులరైజేషనే కానివ్వండి, కొన్ని కుంట లాంటి ప్లేసెస్లో పైనుంచి నీళ్ళు వచ్చి వరద నీళ్ళు వస్తూ ఉంటాయి. దాంతో రోడ్లు కానీ అక్కడ ఉన్న జనాలకు కానీ ఇబ్బంది, ఇళ్లలోకి నీళ్ళు రావడం చేయడం జరుగుతూ ఉన్నది. అలాంటి సమస్యలు కూడా మేము స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాము. జూబ్లీహిల్స్లో ఫిలిం నగర్లో ఇంకా చాలా బాధలు ఉన్నాయి. ఏవైతే రెగ్యులరైజ్ కావాలో వాటికి పట్టాలు ఇవ్వాలో ఆ పట్టాల పేరు చెప్పుకొని ఇప్పటికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఓట్లు దండుకుంటుంది. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఓట్లు దండుకుంటున్నారు. కానీ వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు చాలా తక్కువ. అవన్నీ కూడా పీజీఆర్ గారు ఉన్నప్పుడు స్థాపించిన బస్తీలే. పీజీఆర్ తర్వాత వాటికి కనీసం పట్టాలు ఇచ్చిన వాటికి సివరేజ్ డ్రైనేజ్ వాటర్ లైన్లు కూడా రోడ్లు కూడా చేయలేని పరిస్థితిలో ఇంకా కూడా ఇన్ని రోజుల్లో కూడా నడుస్తుందంటే ఒక నాయకత్వ లోపం ఎంతుందో తెలుస్తూ ఉన్నది. ఆ నాయకత్వ లోపం పూడుస్తూ మేము అవన్నీ కూడా పనులు చేపిస్తాం. ప్రతి ఏరియాకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. హిమాయత్ నగర్ పక్కనే నాల పొంగుతూ ఉంటుంది, రిటైనింగ్ వాల్ సరిగా కడతలేరు, దాంతో బస్తీలలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఏరియా వైజ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా క్షుణ్ణంగా చూసిన వాళ్ళం కాబట్టి ఎక్కడ ఏం సమస్య ఉంది, ఎట్లా ఎదుర్కోవాలని మాకు ఒక స్ట్రాటజీ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాము. కంఫర్టబుల్గా మేము ఎప్పుడు కూడా అండదండగా ఉండి వాళ్ళకి మేము మా సేవ చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటారు, ఖైరతాబాద్లో ఎన్ని స్లమ్లు ఉన్నాయి అన్ని కాలనీస్ కూడా ఉన్నాయి. మంచి కాలనీస్ ఉన్నాయి. అక్కడ చాలా రేటు గల భూములు ఉన్నాయి. వాళ్ళ పార్కులని కానీ వాళ్ళ భూములను కానీ అన్నక్రాంతాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఎంతోమంది దాన్ని కబ్జాలు చేయడానికి కూడా ఉన్నారు. వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి నాయకుడు కావాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము అండగా ఉంటాం. ఇటు కాలనీస్ను అటు స్లమ్స్ని అందరినీ కూడా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా నిలబడి ఒక కమ్యూనికేషన్ ఛానల్గా మేము ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం. సో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చూసుకుంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన నేత, మరోవైపు బీజేపీకి సంబంధించిన ఇంకొక నేత ఇక్కడనే ఉన్నాడు. తలలు బండిన రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నాడు. వాళ్ళను దాటుకొని విజయారెడ్డి రేపు విజయ పథకం ఎట్లా ఎగరవేస్తుంది? ఒకటండి, మేము ఓనామాలు రానప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న మీరేదైతే అధికార పార్టీ నాయకుడు అంటున్నాడో ఆయన మినిస్టర్ ఉండే, అయినా కానీ ఆయనను ఢీ కొట్టినాము. ఆయనను ఓడగొట్టగలిగాము అంటే మా వల్లనే అది సాధ్యమైనది. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్న బీజేపీ నాయకుడు టీడీపీతో అలయన్స్ ఉంది కాబట్టి బయటపడ్డాడు. కానీ ఆయనకి ఎంతో నమ్మకంతో ప్రజలు ఈయనతో విసిగిచ్చి ఆయనకు ఓటేస్తే ఆయన చేసింది ఏమీ లేదు. ఒక ఫౌండేషన్ పేరు మీద పెట్టుకొని గుడ్లు కట్టిస్తున్నా, బడ్లు కట్టిస్తున్నా అని సగం గుడ్లని అమ్మవార్లని రోడ్ల మీదకి తెచ్చి సగం ఇన్కంప్లీట్ గుడ్లను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓడిపోయాక తిరిగి కూడా చూడలేదు. ప్రజలు దాన్ని ఎంతో సెంటిమెంట్గా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు బస్తీలో తిరిగితే ఆ బస్తీ వాళ్ళే వాళ్ళకి బుద్ధులు చెప్తారు. మేము అనేది ఒకటే, మతాల కులాల కాకుండా ప్రజల సంక్షేమం కోసం పీజీఆర్ గారు ఎలాగైతే అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నామో ఆ ఒక్క స్ట్రాటజీ, ఆ ఒక్క దృష్టి మాకు చాలు, ప్రజల్లో సక్సెస్ అవుతాము. డెఫినెట్గా అప్పుడు వైఎస్ఆర్సీపీలో కంటెస్ట్ చేసినప్పుడు మాకు దగ్గర 25,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పాత పార్టీ, ప్రతి ఒక్క ఇంటికి అనుబంధం ఉన్నది ఈ పార్టీతోటి. అవన్నీ కూడా అదేవిధంగా పీజీఆర్ అండ ఉన్నది, పీజీఆర్ పేరుంది మాకు. దాంతోపాటు నేను పర్సనల్గా కూడా అందరితోటి టచ్లో ఉన్నా కాబట్టి ఇవన్నీ కాంబినేషన్లో డెఫినెట్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా నేను ఎగరేస్తానని నాకు నమ్మకం ఉంది. విజయారెడ్డి పోరాటం అవినీతి రహిత రాజకీయ నాయకుల తల వంచేందుక, నియోజకవర్గ అభివృద్ధి కోసమా? రెండూనండి, రెండు విధాలుగా. ఎందుకంటే అవినీతి దూరం ఉంటేనే మనం స్వచ్ఛమైన పాలన అందించగలుగుతాం, ప్రజల సంక్షేమం చేయగలుగుతాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టు ఎన్ని వచ్చినా కానీ అందులో అవినీతి ఉంటే మనం ప్రజలకు అందించలేం. కాబట్టి రెండు విధాలుగా మేము తీసుకొని వెళ్తాము. ఇటు అవినీతికి దూరంగా ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో యువత పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 40% యువత ఓటింగ్ అనేది పెరిగింది. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు హైదరాబాద్లో చాలా వరకు ఉంది. అవి
ఉద్యోగాలు లేక చాలామంది ర్యాపిడో జొమాటో అంటూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కోసం తిరుగుతూ ఉన్నారు. సో ఇలాంటి వాటికి విజయారెడ్డి రేపు గెలిస్తే ఏం చేస్తుంది? నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పీజీఆర్ గారు ఉన్నప్పుడు కూడా యువతను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయనకు ఒక దృష్టి ఉండే, ఒక ఆలోచన ఉండే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా మేము కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నాము. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మీరు చూస్తున్నట్టు ఇక్కడే అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉన్నాయి, ఎన్నో మంచి మంచి బిజినెస్ ఏరియాస్ కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుతూ మా యువతకు ఒక ఆపర్చునిటీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందు నుంచి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కడుతున్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా అక్కడ లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల, ఇక్కడ ఉన్న యువతకు అందులో ఒక స్టాల్స్ పెట్టుకోవడమో లేకపోతే వాళ్ళు స్వయం ప్రతిపాదికంగా ముందుకెళ్ళేటట్టు ఉండాలని మేము ఎన్నోసార్లు అధికారులకు కూడా చెప్పాము. మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా వాళ్ళు అలాంటివి ఎన్నో చేస్తాము. యువతకు ఒక అండ ఉంటే, ఒక చేయూతనిస్తే వాళ్ళు ఎక్కడికో ముందుకు వెళ్తారు. డెఫినెట్గా యువత కాన్సన్ట్రేటెడ్గా పాజిటివ్ యాటిట్యూడ్ పోతే సొసైటీ అంతా కూడా బాగుపడుతుంది. వాళ్ళతో పాటు అందరు కూడా మంచిగా ఉంటారని నమ్మేటోళ్ళం మేము. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ప్లానింగ్ ఉంది. నాతోటి ఎక్కువ కూడా యువకులే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత మా మీద మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి 100% అది మాకు ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాం, సక్సెస్ చేస్తాము. ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో మేము అనునిత్యం అందరిని ఇన్వాల్వ్ చేసుకొని వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఇప్పుడు పథకాల గురించి మాట్లాడుకుంటే 5 పథకాలు మెయిన్గా చెప్తా ఉంది. రైతులకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన ఇట్లాంటి 5 అంశాలు చెప్తూ ముందుకు వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మాటలక రేపొద్దున అధికారంలోకి వచ్చిన చేతల్లో చూపిస్తారా? ఈరోజు మేము కొత్తగా చెప్పుకునే అవసరం ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. సరే, కొంతమంది దాన్ని మస్కబారిచ్చినా కానీ ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఏ ప్రభుత్వం ఎంత పని చేసిందని. ఏ బెంచ్ మార్క్ ప్రోగ్రామ్ తీసుకున్నా అది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి పిల్లోడు చదువుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినదే. అదేవిధంగా యువకులకు ఒక మంచి యూత్ డిక్లరేషన్ పెట్టి మొన్న ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ కూడా మీరు చూస్తే యువతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులకు కూడా ఒక ఫ్రీ కరెంట్ వస్తుందంటే, లేకపోతే వాళ్ళ రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, యువతకు చదువుకొని మంచి ప్రాపర్ వేగా వెళ్ళేటట్టు అవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ అన్ని బెంచ్ మార్క్ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తుంది. ఇంకొకటి, ఈ 500 గ్యాస్ సిలిండర్, అది చాలా మహిళల్లో ఒక ఆశ రేగుతున్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రేషన్ షాప్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అదొక మంచి సిస్టమాటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే ఇప్పుడు అది దేన్ని కూడా పనికి రాకుండా అయిపోయింది. అలాంటివి కూడా మళ్ళీ డెవలప్ చేసి రేషన్ షాప్లలో 9 నవరత్నాలు అని అంటూ 9 రకాల రేషన్ కూడా అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇవన్నీ స్కీమ్స్ ప్రజలు నమ్ముతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో చేస్తారని. ఇప్పుడున్న పథకాలు ఉట్టి కంటికి చూపించడానికి అట్రాక్షన్కే కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు సంక్షేమం కోసం అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ రాబోయే రోజుల్లో వాళ్ళు చూస్తారు, ఇంతకుముందు చేసింది మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అవన్నీ. సో ఫైనల్గా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజయారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే తెలియజేసుకుంటున్నాను, అందరికీ అవకాశం ఇచ్చారు. మీ ఆడబడుచుకి, మీ అక్కకి, మీ చెల్లెకి ఒక అవకాశం ఇవ్వమని చెప్తా ఉన్నాను. ఎలాగైతే పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండాను, నేను ఒక ఈ ఆడపడుచుగా మీ వెంబడ ఉంటాను కూడా. నా వంతు కృషి కాంగ్రెస్ పార్టీ సహకారంతో చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఎలాగైతే పీజీఆర్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ని కంచుకోటగా చేసుకున్నాడో ఇప్పుడు కూడా మనం అలాగే ఈ ఖైరతాబాద్ని కాంగ్రెస్ కంచుకోటగా చేసుకొని సంక్షేమ పథకాలతోటి అందరూ కూడా బాగుండేటట్టు ముందుకు వెళ్దాము. మీరు నాకు సహకరించాలా. అందరికీ అవకాశం ఇచ్చారు, ఒక్కసారి మీ ఆడబడుచుకు కూడా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ విజయారెడ్డి గారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో కలుద్దాం. సో మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం పక్క. పీజీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అంతకు రెట్టింపు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేద్దాం, కాంగ్రెస్ పార్టీని బ్రతికిద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ కూడా విజయారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామండి. నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.